నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెలంగాణ ప్రభుత్వం పోల్కంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమైనవని స్కూల్ ప్రధానోపాధ్యాయులు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామం నుండి ప్రజలు తమ యొక్క పిల్లలను తెలంగాణ పబ్లిక్ స్కూల్లో చేర్పించాలని అన్నారు. కార్పొరేటివ్ కళాశాలకు పాఠశాలకు దీటుగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా వంగూరు మండలం అదేవిధంగా పోల్కంపల్లి గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి గారు. దీని ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మా విలేజ్లో మేము పేరెంట్స్ అందరం కలిసి నర్సరీ నుండి ఉపాధ్యాయుల సహకారంతో నర్సరీ నుండి 10th క్లాస్ వరకు అన్ని అడ్మిషన్స్ చాలా ఉన్నతంగా జరుగుతున్నాయి. దానికి మేము అన్ని విధాల ఉపాధ్యాయులకు సహకరిస్తామని చెప్పి దాంట్లో భాగంగా మా పేరెంట్స్ సహకారంతో ఒక 2 వాలంటీర్లను ఇంగ్లీష్ చెప్పే వాలంటీర్లను అదేవిధంగా ఒక 2 ఆయాలను రిక్రూట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు లేకపోతే మా విలేజ్ వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ స్కూల్కి పంపించే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన ఊళ్ళో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో భాగంగా చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్లో కన్నా ఇక్కడే చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన పబ్లికేషన్స్ కూడా రాబోతున్నాయి. సో తల్లిదండ్రులు దీని విషయంలో ఏం అనుమానాలకు తావలేకుండా గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా మనకి ఈ స్కూల్లో శాంక్షన్ చేసింది కాబట్టి తల్లిదండ్రులు ఇంకా పెద్ద ఎత్తున అడ్మిషన్ చేయాలని కోరుతున్నారు. పోల్కంపల్లి పాఠశాల మా ప్రైమరీ స్కూల్లో మా ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ అందరం కలిసి ఊర్లో 2 భాగాలుగా విభజించుకొని పేరెంట్స్ని అందరం మొబిలైజ్ చేయడం వల్ల మా ప్రైమరీ స్కూల్లో దాదాపు ఒక 70 మంది వరకు అడ్మిషన్లు జరగడం జరిగింది. అందులో నర్సరీ ఒక 20 మెంబర్స్, ఒక 50 మెంబర్స్ వరకు 1 to 5th క్లాస్ వరకు జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు మొదట్లో మన మండల్లో వంగూరు పోల్కంపల్లిలో ఈ పబ్లిక్ స్కూల్ రావడం జరిగింది. ఇందులో భాగంగా మా నాణ్యమైన విద్యను అందించడం కొరకు మా ఉపాధ్యాయులు అందరం కూడా కృషి చేస్తాం. ప్రైవేట్ తల్లిదండ్రుల సహకారంతో ఇక్కడ మేము ఇంకొక 2 వాలంటీర్లను ఒక ఆయను నియమించుకొని మంచిగా గుణాత్మకమైన విద్యను అందించి తల్లిదండ్రుల మన్ననలను పొంది ఇంకా సంఖ్యను పెంచి మేము ఉపాధ్యాయుల పోస్టు కూడా ఎక్కువ తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాం. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగంగా పోల్కంపల్లిలో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలలో ఇప్పుడు ప్రస్తుతం హై స్కూల్లో విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ చేపట్టినటువంటి కార్యక్రమం మంచి మార్గంలో నడుస్తున్నది. అయితే ఇప్పటికీ మా పాఠశాల 6th క్లాస్కు ఒక 20 మంది వరకు జాయిన్ అయ్యారు. ఈ 7th 8th కూడా జాయిన్ అవుతున్నారు. ఈ చేపట్టినటువంటి కార్యక్రమం చాలా బాగున్నది సార్.